క్రిప్టో కరెన్సీ మోసాలు దిగదుడుపు. ఆన్లైన్లో జరిగే మోసాలు చాలా చిన్నవి. ఇక బోర్డులు తిప్పేసే చిట్ ఫండ్ మోసాలు ఎందుకో పనికిరావు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ మోసం చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ చాలా చిన్నవి అనిపిస్తాయి. ఈ మోసం పేరే మేక్ మీ మిలీనియర్. మిమ్మల్ని లక్షాధికారిని చేస్తామంటూ నిలువునా ముంచేసే మోసం ఇది. వివరాలు చూద్దాం. సామాన్యులకు అందని స్కీమ్స్ అవి. కాస్త ఎగువ మధ్యతరగతి లేదా ఉద్యోగస్తులే వీరి టార్గెట్. ఆ లక్ష్యంలో భాగంగా విదేశాలకు వెళ్లి అనుభవించే రాజభోగాలు, రాసలీళ్లు వంటి వాటిని ఎరవేస్తారు. అలా ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఎంతో తెలియాలంటే ఆ ప్రభుత్వ ఉద్యోగుల పాస్పోర్ట్స్ పై చేసిన స్టాంపింగ్స్ చూడాల్సిందే. ఇదో హైటెక్ మల్టీలెవెల్ మార్కెటింగ్ దందా. క్రిప్టోను, క్రిప్టో మెటాను తలదన్నే స్కీమ్ ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాప కింద నీరులా చుట్టేస్తున్న ఘరానా మోసం ఇది. పేర్లు మార్చుకుంటున్న క్రిప్టో రకరకాల కొత్త పేర్లతో జనానికి కుచ్చుటోపి పెడుతోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో మేక్ మీ మిలీనియర్ కాయిన్ పేరిట కొత్త దందాకు తెరలేచింది. 5 కోట్ల టార్గెట్ ఎవరు పూర్తి చేస్తారో ఆ సభ్యుడు నేరుగా లండన్లో వాలిపోవచ్చు. 5 స్టార్ విలాసాలు అనుభవించవచ్చు. ఈ కొత్త స్కీమ్ ఇప్పుడు జిల్లాలో చాలా మందిని ముంచేస్తోంది. కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు, మరికొంతమంది లోపల లబోదిబోమంటున్నారు. ఇవన్నీ మోసపూరిత హామీలు. మోసపోవద్దు. పోలీసు వాళ్ళు కూడా ఇప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తున్నా కూడా ఈ కేటుగాళ్ళు చాలా వరకు చెలామణవుతున్నారు. ఇక్కడ లేని విధంగా, దేశంలోనే లేని విధంగా మన జగిత్యాలలోనే చాలా వరకు కేటుగాళ్ళు చెలామణి అవుతున్నారు. ఇప్పటికే జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల వంటి పట్టణాల్లో పదుల సంఖ్యలో కొందరు లీడర్లు లండన్ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇంతమంది ఎందుకు లండన్కు వెళ్లాలనుకుంటున్నారు? ఏమై ఉంటుందన్న ఆరా తీస్తే వారందరి వెనుక ఉన్నది మేక్ మీ మిలీనియర్ కాయిన్ స్కీమ్. 1 స్టార్ నుంచి 7 స్టార్ వరకు ఉంటుంది. 7 స్టార్ వ్యక్తులు 5,000 మందిని చేర్పిస్తే 7 స్టార్ 30 కోట్ల వరకు పెట్టుబడులు పెడితే వాళ్ళకి 7 స్టార్ ర్యాంక్ వస్తుంది. అలాంటి వ్యక్తులు జగిత్యాల జిల్లాలో చాలామంది ఉన్నారు. మరి ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ప్రభుత్వ అధికారుల పాస్పోర్ట్లు కూడా చెక్ చేయాలి. ఎంతోమంది ప్రజలు నష్టపోయారు. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళ బాధని. అయితే ఈ మోసం కూడా కొత్తేం కాదు, కానీ వెలుగులోకి రాలేదంతే. 2022 నవంబర్లోనే మేక్ మీ మిలీనియర్ కాయిన్ స్కీమ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెరపైకొచ్చింది. మొదట యూనిటీ మెటా టోకెన్ పేరిట మొదలైన ఈ మోసం ఆ తర్వాత క్లోజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు యూబిట్ అనే కొత్త పేరుతో కేటుగాళ్లు ఈ దందాకు కొత్త రూపునిచ్చారు. ఆ తర్వాత యూవీసీ ఎక్స్ అనే మరికొన్ని కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ దందాలో పెట్టుబడులు సాధించి తెచ్చేవారికి, అమాయకులను గారడీ చేసి డబ్బులు పుట్టించే వారికి ర్యాంకులను కూడా కేటాయిస్తారు. వాళ్ళను స్టార్ అచీవర్స్ గా గుర్తిస్తారు. 7 స్టార్ కు చేరుకోవాలంటే కనీసం 5,000 మందిని స్కీమ్లో చేర్పించి 30 కోట్ల రూపాయలు తీసుకురావాల్సి ఉంటుంది. ఏడాది మొత్తంలో ఇలా 5,000 మందిని జాయిన్ చేయించి 30 కోట్లు సంపాదించి పెట్టేవారు మొత్తం ఓ 50 మంది ఉంటే అందులో 20 మంది వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే. ఇందులో కొంతమందికి లగ్జరీ బహుమతులు అందడంతో చాలా మంది ఆశపడి మోసపోతున్నారు. ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటూ వస్తున్న ఈ మోసాల్లో లాభపడేవారు 1% ఉంటే 99% మంది నష్టపోతున్నారు. సామాన్య ప్రజలను, పెట్టుబడి వర్గాల వారిని కొంతమంది చెప్పుకోలేక కూడా ఈ యొక్క నరకాన్ని అనుభవిస్తున్నారు. చాలామంది రోడ్డు మీద పడ్డారు. చాలా కుటుంబాలు కూడా ఈరోజు కన్నీటి పర్వంతం అవుతున్నాయి. కానీ వాళ్ళు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పథకాల వెనుక మాస్టర్ బ్రెయిన్ ఎవరంటే జార్ఖండ్కు చెందిన బ్రిజ్ మోహన్. కానీ అతన్ని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఇల్లీగల్ అయిన దందాను బ్రిజ్ మోహన్ దుబాయ్ కేంద్రంగా లీగల్గా నడుపుతున్నాడు. ఇది కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మాత్రమే పరిమితమైన స్కామ్ కాదు. దేశవ్యాప్తంగా అమాయకులను బలిపశువుల్ని చేస్తున్న అతిపెద్ద కుంభకోణం. ప్రస్తుతం తెర వెనక జోరుగా సాగుతున్న ఈ మేక్ మీ మిలీనియర్ కాయిన్ స్కీమ్ అసలు రంగు త్వరలోనే బయటపడుతుంది.